నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నాం. జుట్టున్న అమ్మ ఎన్ని కుప్పలైనా పెట్టొచ్చంట. ఇది పాత సామెత. కానీ ఇప్పుడు హెయిర్ లేకపోయినా ఎన్ని స్టైల్స్ అయినా వేసుకోవచ్చు అంటున్నారు ఇక్కడి వారు. గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిగా ఇక్కడ క్లాసిక్ మెన్స్ ప్యాచర్స్ అనే ఒక షాప్ కూడా పెట్టారు. ఈ ప్రాంతంలో ఉన్న బాల్ హెడ్స్ కావచ్చు, జుట్టు లేనివారు కావచ్చు, ఇప్పుడు అందరికీ సదావకాశం. ఎందుకంటే అందుబాటులోకి వచ్చేసింది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితం అయ్యేది. అంతేకాదు, వీరు ఈ హెయిర్ విగ్స్ అలాగే ప్యాచర్స్ కూడా సొంతంగా తయారు చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం ధన హోమన్ హెయిర్ ఇండస్ట్రీకి వెళ్ళి తెలుసుకుందాం. అలాగే ఆ క్లాసిక్ షోరూమ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నాతో ఫాలో అయిపోండి. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇతర దేశాల్లో వాడియే. మొత్తం అన్నీ కూడా ఇతర దేశాల్లో వాడతారు సార్. ఇప్పుడు కొత్తగా మన ఇండియాలో కూడా ఏంటంటే ఎవరికైనా జుట్టు తక్కువగా ఉంటే పెరగాలనుకున్న ఆడవాళ్ళకి కూడా మేము క్లిప్పిన్ ఎక్స్టెన్షన్స్ వచ్చి క్లిప్పిన్స్ పెడుతున్నాం హెయిర్కి. ఓకే. ఇప్పుడు తక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈ క్లిప్స్ పెట్టుకుని ఈజీగా హెయిర్ లాంగ్ అవుతుందండి. ఇది ఒక ఫుల్ ఎక్స్టెన్షన్ అండి. ఇది అన్ని ఎక్స్టెన్షన్స్ అండి. ఎక్స్టెన్షన్ దీన్ని క్లిప్పిన్ ఎక్స్టెన్షన్స్ అంటారండి. ఇదంతా కూడా వెఫ్టింగ్ అండి. ఇది వెఫ్టింగ్ అంతా కూడా ఫారెన్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. లోకల్లో ఎక్కడా కూడా ఏది ఎక్స్పోర్ట్ చేయమండి. దీనికి ఆఫ్రికా కంట్రీలోని, యూరోప్లోని, అమెరికాలోని విపరీతమైన డిమాండ్ ఉందండి. ఓకే. దీన్ని ఆఫ్రికా కంట్రీల్లో మనం ఇక్కడ కట్నం ఎలా అయితే ఇస్తామో అక్కడ ఆ జుట్టుని కట్నంగా కోరుకుంటారండి ఆడవాళ్ళు. పర్టికులర్గా ఇండియన్ హెయిర్ కావాలి, ఇండియన్ టెంపుల్ హెయిర్ కావాలి అనేది వాళ్ళ కోరిక అండి. ఎవరిని అడుగుతారు కట్నం? చేసుకునే వరుణ్ణి అడుగుతారండి వీళ్ళు. మాకు ఇలాగా ఇవి కావాలని చెప్పి డబ్బులుగా బదులుగా జుట్టుని తీసుకుంటారండి. అక్కడ కూడా కన్యాశుల్కం నడుస్తున్నది అంటారండి. అంటే కొన్ని ఉంటాయండి. అలాగంటే చూడండి, మనకి ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ ఎవరికాల మనం డబ్బు రూపంగా, ఆస్తుల రూపంగా తీసుకుంటే ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రం అలా ఒకరికి ఒక టైప్ ఆఫ్ ట్రెడిషన్ ఉంటుంది. కాబట్టి ఆ ట్రెడిషన్ తగ్గట్టు వాళ్ళు జుట్టును అడుగుతారని అమ్మాయిలు ఎక్కువగా. అంతే. అంటే ఇండియాలో బెస్ట్ హెయిర్ దొరుకుతుంది కాబట్టి ప్రపంచంలో మన కంట్రీ నుంచే మంచి జుట్టు వెళ్తుందండి. ఎక్కడికి వెళ్ళినా అత్యుత్తమైన క్వాలిటీ ఇండియాదేనండి. అది కూడా మన తిరుపతి నుంచి అతి ఎక్కువగా జరుగుతుందండి. వెంకటబాబు దయ వల్ల అందరూ ఎంతోమంది ఈ హెయిర్ ఇండస్ట్రీలో ఉండి మంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ వీటిలో కూడా నాణ్యత ఇవన్నీ ప్రమాణాలు ఉంటాయండి. ఎలా క్వాలిటీలు ఉంటాయండి. ఎందుకంటే మనం జుట్టు కొన్న కానించి దాన్ని మనం చూసుకుంటాం, గ్రేడ్ చేసుకుంటాం. అందులో మంచిది ఉందా మంచిది తీసుకుని పక్కన పెడతాం. దానికి మళ్ళీ వాషింగ్ చేస్తామండి. వాషింగ్ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వెఫ్టింగ్ చేస్తాము, మళ్ళీ వాషింగ్ చేస్తాము, మనకి నచ్చిన కలర్లో తయారు చేస్తాము. దాన్నప్పుడు మనం ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తామండి. మీరు ఉన్నత చదువులు ఎక్కడో ఆస్ట్రేలియాలో చదువుకుని ఈ హెయిర్ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు సార్? ఇది ఇండియాలో ఎక్కువ మంది జనానికి ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి తెలియదండి. బట్ కానీ అబ్రాడ్లో వివిధ అంటే అమెరికాలో అవనండి, యూరోప్లో అవనండి, ఆఫ్రికాలో అవనండి హెయిర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. మేము హెయిర్తో పాటు ఇక్కడ లోకల్ ఇన్ఫ్రాలో ఉన్నామండి, కాంట్రాక్టులు చేస్తున్నాము. ఓకే. వేరే వేరే బిజినెస్లో కూడా చేస్తున్నామండి. శాండ్ రీచెస్ చేస్తున్నాము. అన్నింటిలో కూడా మీ మదర్ పేరుని పెట్టినట్టున్నారు. మా అమ్మగారి పేరు పెట్టామండి. ధన అంటే మీ మదర్? ధనలక్ష్మి మా అమ్మగారి పేరు. ధనలక్ష్మి గారి పేరు పెట్టి అందుకని సెంటిమెంట్లుగా దీన్ని మేము చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటామండి ఈ బిజినెస్ అండి. అందుకని ఎవ్రీ 3 నెలలకి మేము యూరోప్, డౌన్ అయిందంటారు. కరోనాలో మార్కెట్ డౌన్ అయిందండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తానికి ఎక్కడ ఏ పని చేయలేదు కదండి. మన ఫెడెక్స్ కానీ డిహెచ్ఎల్ కానీ ఏమీ పని చేయలేదండి. దానివల్ల అప్పుడు ఆగిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది, రీజనరేట్ అయిందండి. మార్కెట్ బాగుందండి. అమెరికాలో మా ఫ్రెండ్, మా పార్ట్నర్ ఒక ఆయన నేను చూసుకుంటాడండి. లండన్లో మా అన్నయ్య ఉన్నాడు, నేను చూసుకుంటాడు. ప్యారిస్లో కూడా మేము ఒకరితో కలిసి రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఏదైతే మీరు ఇప్పుడు తణుకులో పెట్టారో క్లాసిక్ హెయిర్స్ అని పెట్టారు. అదేంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు అందరూ కూడా మగవాళ్ళకి విగ్స్ పెట్టుకునేవారు. ఇప్పుడు విగ్స్ ట్రెడిషన్ పోయి కొత్తగా మెన్స్ ప్యాచెస్ అని వచ్చినాయండి. ఇవన్నీ కూడా వివిధ రకాల 10,000 కాడి నుంచి 3 లక్షల దాకా కూడా ఇప్పుడు ఫిలిం యాక్టర్స్ అలా పెట్టుకుంటున్నారు. అలాగే మన లోకల్లో అందుబాటులో ఉండాలి. మేము వెస్ట్ గోదావరిలో మా డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఇంకొక పారిశ్రామిక, మా మామయ్య గారు ఒక ఆయన ఉన్నారు, మా కజిన్ ఒక, అందరూ కలిసి ఇది పెడదాం, అందరికీ అందుబాటు రేట్లో తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేద్దామని చెప్పి దీన్ని రీసెంట్గా స్టార్ట్ చేసామండి. అయితే ఇప్పుడు వరకు కార్పొరేట్ సిటీస్కే పరిమితమైంది. ఇప్పుడు లోకల్లో అందరికీ కూడా మనకి అవకాశం ఉండేలా తీసుకొచ్చాము. ఇప్పుడు మీరు ఇది
మెన్స్ ప్యాచర్స్ ఇవి. ఇవన్నీ కూడా ఇప్పుడు సాధారణంగా కూడా పెళ్లి కాని కుర్రోళ్ళు అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి వారికి ఉన్న టెన్షన్స్ కావచ్చు, చాలా మందికి జుట్టు ఊడిపోతున్నదండి. దానివల్ల కూడా పెళ్ళిళ్ళు చాలా లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ప్యాచెస్ వల్ల ఇట్ల వల్ల వాళ్ళకి ఫుల్ లుక్ వస్తుందండి. దాంతోపాటు ఏంటంటే ఈ ప్యాచ్ వల్ల ఏమవుతుందంటే విగ్ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఊడిపోతుందేమో అని భయం ఉంటుందండి. కానీ ఈ మెన్స్ ప్యాచెస్ వల్ల ఏమవుతుందంటే దీనికి మేము ఒక అమెరికన్ గ్లూ వాడుతున్నామండి. వాల్కట్ టేప్ అని చెప్పి ఆ గ్లూ వల్ల ఏమవుతుందంటే జుట్టు అది ఓడదండి. ఎట్టి పరిస్థితుల్లో మనం స్నానం చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పార్టీలకి వెళ్ళొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, మనకి డ్రైవింగ్ చేయొచ్చు, బండి మీద వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా ఎటువంటి ప్రాబ్లం రాదండి. స్కిన్ డిసీజ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇది నాన్ సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఇదండి మీకు బాగా దగ్గర తీసుకొచ్చేసారు. ఇది వరకు అంటే గోదావరి జిల్లాలో అందుబాటులో ఉండి కాదండి, మీరు అందుబాటులో తీసుకొచ్చి తణుకులో మేము పెట్టింది ఫస్ట్ అండి. ఇప్పుడు దాకా ఎక్కడ లేవు. ఎక్కడండి మనకి ఎక్కడ ఏ సెంటర్లో పెట్టారు తణుకులో? ఇప్పుడు ఎక్కడికి వస్తుందంటే సరే మనకి ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్ గా క్లాసిక్ హెయిర్ అని చెప్పి మధురం స్వీట్ షాప్ పక్కన వచ్చిందండి. ఇప్పుడు పని చేద్దాం, అక్కడికి కూడా వెళ్ళి చూసొద్దాం కంపల్సరీ సార్. కంపల్సరీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం క్లాసిక్ హెయిర్ షోరూమ్ లోకి వచ్చాం. ఇక్కడ ఇంతకు ముందు మనం ధన హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీ కూడా చూడటం జరిగింది. అక్కడ ఏ విధంగా ఈ విగ్స్ అలాగే ప్యాచెస్ ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయో చూసాం. ఇక్కడ ఇప్పుడు అసలు టెక్నికల్గా ఈ ఎవరైతే హ్యూమన్ ఉన్నారో మెన్ ఉన్నారో వీరికి ఈ ప్యాచెస్ ఎలా వేస్తారు, ఎలా అతికిస్తారు, ఎలా చేస్తారని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు క్లాసిక్ క్యాబిన్లో ఉన్నారు. మనం ఇక్కడ ఈ విగ్గులు అక్కడ మనం చూసాం. అవన్నీ కూడా మనం ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తానికి దానికి ఎక్స్టెన్షన్ అన్ని చేసామండి. ఇక్కడ మెన్స్ ప్యాచెస్ అండి. మెన్స్ కి ఇక్కడ ఉమెన్స్ కూడా మనం విగ్లు పెడుతున్నాము. కెరాటిన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, కెరాటిన్ ట్రీట్మెంట్ అది కూడా చేస్తామండి. చేస్తామండి. క్లిప్ ఎక్స్టెన్షన్స్ కూడా పెడతామండి. ఓకే. పెళ్లికి వాటికి వాళ్ళకి ఏమన్నా జుట్టు ఎక్కువగా కావాలి, పెళ్లి కూతురికి బాగా నిండుగా జుట్టు ఆనాలన్నప్పుడు మనం ఇవన్నీ కూడా అన్ని చేస్తాం సార్. సాధారణంగా ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ లేనట్టున్నాయండి. లేవు కదా? లేవు సార్. మనకి ఈ ప్రాంతంలో రాజమండ్రి రెడ్ సైడ్ ఉన్నాయి తప్ప మన వెస్ట్ గోదావరిలో కూడా ఏమి మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఎలా ఉంది సార్? బాగుందండి. మేము జనవరి 1 నుంచి మొదలు పెట్టాం సార్. మేము జనవరి 1 మొదలు పెట్టి యాక్చువల్గా ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేసినట్టు జనవరి ఇక్కడ వర్క్ కాంట్రాక్ట్ చేసామండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా జనం బాగా వస్తున్నారు, మంచి రెస్పాన్స్ ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మీరు పెట్టిన సీజన్ కూడా పెళ్ళిళ్ళ సీజన్ కూడా మీకు కలిసి వచ్చినట్టు. అవును సార్. ఎందుకంటే ఈ మధ్య అదే అంటారు సార్ పెళ్లి కాని ప్రసాదులు అని. అలాగే చాలా మంది వస్తున్నారు. అలా చాలా మంది హెయిర్ కొంతమంది ఏమవుతుందండి ఇప్పుడు ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల, ఈ వాటర్ వల్ల, వాటి వల్ల చాలా మంది హెయిర్ లాస్ అవుతుంది. అవునండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే విగ్స్ అని కొంచెం ఇబ్బంది పడేవారండి. ఇవాళ ఈ మెన్స్ ప్యాచెస్ వస్తాం. ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. అంటే మనం 10,000 కానించి 2-3 లక్షలు 4 లక్షలు సెలబ్రిటీస్ కూడా పెట్టుకుంటున్నారు అండి. 10,000 కానీ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. 10,000 కానీ స్టార్ట్ అయింది సార్. అంటే ఇక్కడ మనకి లోకల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా మనం అన్ని రకాల ప్యాచెస్ మనం తెప్పిస్తున్నాం అండి. ఇందులో వెరైటీస్ ఉంటాయండి. దాన్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసి వాళ్ళని హ్యాపీగా పంపిస్తున్నాం అండి. ఒకసారి మనం లోపల కూడా ఒకసారి చూద్దాం సార్. అవి పెట్టడానికి కూడా స్టాఫ్ ఇక్కడ దొరుకుతారు కదా? ఉన్నారు సార్. మేము బయట నుంచి తీసుకొచ్చామండి. ఇక్కడ టెక్నీషియన్స్ కూడా బయట నుంచి వస్తారు. ఉమెన్స్ కి సపరేట్ గా చేస్తాం, మెన్స్ కి సపరేట్ గా చేస్తాం. సపరేట్ విభాగాలు ఉన్నాయండి? ఉన్నాయి సార్. మొత్తం అన్ని మోస్ట్లీ ఏంటంటే మేము ఎవరికాళ్ళకి అపాయింట్మెంట్ టైం ఇస్తామండి. ఆ టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళు వినియోగించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఎవరు చూస్తారండి? ఇప్పుడు మా కజిన్ దినేష్ రెడ్డి గారు అని చెప్పి చూసుకుంటారండి. దినేష్ రెడ్డి గారు ఇప్పుడు మీరే చూస్తారు కదా ఇదంతా కూడా? అంటే వీటికి కాస్ట్ని బట్టి మన్నీకి ఉంటుంది అంటారా ఏంటి? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి ఫారెన్ నుంచి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేది ఒక క్వాలిటీ ఉంటుందండి. మన ఇండియాలో మన కలకత్తా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఒక అమౌంట్ పెరిగే కొద్ది ఏంటంటే మీకు పెట్టుకున్న ఫీలింగ్ దాని యొక్క వెయిట్ కానీ ఇది కానీ తక్కువ కనిపిస్తుంది. కొంచెం అమౌంట్ అయ్యేసరికి ఏంటంటే ఒక ప్యాచ్ మీకు ఏదో పెట్టుకున్నాను. మీకు ఓన్లీ మీరు చెప్పింది ప్యాచ్ వరకే ఎక్స్పోర్ట్ చేసుకునేది. హెయిర్ మంది ఓన్లీ ప్యాచ్ వరకు మాత్రం మనం ప్యాచ్ బట్టి రేట్ ఉంటుంది. అవునండి. ప్యాచ్ కాస్ట్ పెరిగి కొద్ది దాని వారంటీ కూడా పెరుగుతుంది. దాని కంఫర్ట్ కూడా మీకు దాన్ని ఫీల్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే మనకి అది కాస్ట్ పెరిగే కొద్ది కూడా మీకు హెయిర్ మీద అసలు పెట్టినట్టు కాకుండా న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో సేమ్ అదే ఫీలింగ్ లో మీకు అదే ఉంటుంది. ఇప్పుడు ఇది ప్యాచెస్ విగ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు
ఏదైనా రావాలా అక్కర్లేదు ఒకసారి వన్స్ మనం ప్యాచ్ ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు మీకు న్యాచురల్ హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ అది కూడా అంతే. జస్ట్ తర్వాత ఏంటంటే మనకి ఒక 30 to 40 days మధ్యలో ఒకసారి మంత్లీ ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ దాన్ని మనం ప్యాచ్ని దాన్ని ఒకసారి సర్వీస్ అంటాం మేము. ఆ సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫిక్స్ చేస్తాం. హెయిర్ కూడా అలాగే వాళ్ళు చేసుకోవచ్చా? హెయిర్ మీ సేమ్ మీరు ఇప్పుడు మీ నార్మల్ హెయిర్ ఎలా అయితే షాంపూ చేస్తారో అన్నీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏం మళ్ళీ స్పెషల్గా చేంజెస్ కానీ వీటికి సంబంధించిన షాంపూస్ కానీ ఉండవు, నార్మల్గానే అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూస్తే ప్యాచెస్ అన్నీ కూడా వేరేగా ఉన్నాయి. ఇవి కాక మనకి విగ్గు టైపులు చూసారా, సూపర్ స్టార్ కృష్ణ విగ్గు, సినిమా యాక్టర్ల విగ్గులు ఉంటాయి కదా. అవునండి. అవి మన దగ్గర ఆ సిస్టమ్ కూడా ఉందంటారా? అంటే యాక్చువల్ ఇప్పుడు విగ్స్ అనేది ఓల్డ్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ ఇది ఉందండి. ఇప్పుడు ఇది లేడీస్కి సంబంధించి మనకి డైరెక్ట్ క్లిప్ దాన్ని ఫిక్స్ చేస్తాం, డైరెక్ట్ క్లిప్ కింద వాళ్ళు అయిపోతుంది. ఇది కూడా ప్యాచ్ కూడా ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. ఇది ఇందులోనే ఈ వంకిల జుట్లు రకరకాలు ఇప్పుడు వన్స్ మీరు హెయిర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాచ్ లో మీకు పెట్టిన తర్వాత మీకు కావాల్సిన డిజైన్ మీరు ఈ హెయిర్ ని ఎటు కావాలో అటు ఫోల్డ్ చేసుకోవాలి. అవుతుంది 100%. అలా మీకు ఎటు కావాలో. నేనేమనుకున్నానంటే ఇదంతా కిందకే ఉంది. అవునండి, ఇది ఇట్లాగే ఉంటుందేమో అనుకుంటున్నాను. లేదు, మీకు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ మీ వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ డిజైన్ మీకు ఎలా కావాలంటే అలా సైడ్ క్రాఫ్ కావాలంటే సైడ్ క్రాఫ్, మీకు బ్యాక్ కావాలంటే బ్యాక్ క్రాఫ్, మీకు బ్యాక్ క్రాఫ్ ఉంది సేమ్ అలాగే అవుతుంది. ఇది 100% మీకు పెట్టిందంటే ఎవరికి కూడా తెలియదు. మలుచుకోవచ్చు. మీకు బాడీలో మెయిన్లీ ఫస్ట్ ఎఫెక్ట్ పడేది ఏదైనా ఉందంటే హెయిర్ మీద పడుతుంది. అది ఫుడ్ ద్వారా వచ్చిన, పొల్యూషన్ ద్వారా వచ్చినాయి. సో దానివల్ల ఏంటంటే కంపల్సరీ దానివల్ల మాకు కస్టమర్స్ అందరూ కూడా మా అబ్బాయి మ్యారేజ్ అని అయితే మా అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు షార్ట్ హెయిర్ ఉందని కంపల్సరీ కావాలను, ఇలా ప్రతి దానికి కూడా మనకి ఎక్కువ మంది కస్టమర్స్ అప్రోచ్ అయ్యేది. జుట్టు లేదు, బాల్ హెడ్ ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. అసలు లేదండి, మీకు బాల్ హెడ్ అనే ప్రాబ్లం లేదు. న్యాచురల్ గా మీ జుట్టు ఎలా ఉంది అలాగే జుట్టు పెట్టుకోవాలి. కావాలి ఏ జుట్టు కావాలంటే, ఏ సినీ హీరో జుట్టు కావాలంటే సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. సర్వీస్ కూడా ఎనీ టైం మీకు ముందు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి మనకి ఫోన్ చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తామండి. ఆ టైంకి వస్తే వాళ్ళకి ముందు సెట్ చేసి ఫ్రీ, ముందు వచ్చిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ కాకుండా ఒకసారి ఫ్రీగా కూడా ఒకసారి పెట్టి చూపిస్తాం ఏ టైంలో వస్తుంది ఏంటనేది. ఫ్రీ డెమో ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది ట్రయల్, ఆ ట్రయల్ తర్వాత వాళ్ళకి ఏది కావాలి ఎలా ఉంది ఏంటి అని చూసుకుని అప్పుడు వాళ్ళు ఏ ప్యాచ్ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ఆ టైం ఇచ్చి నెక్స్ట్ ఫిక్స్ చేస్తాం సార్. అదే పెళ్ళి అవటం లేదని బాధపడే తల్లిదండ్రులకు ఒక రకంగా ఇది శుభవార్తే. ఎందుకంటే కుర్రోళ్ళకి అందరికీ బాల్ హెడ్లు వస్తున్నాయి, దాంతో పెళ్ళికి చాలా దూరం అయిపోతున్నారు. కానీ ఇప్పుడు మన గోదావరి జిల్లాలోనే పెట్టిన క్లాసిక్ హెయిర్ ప్యాచెస్ వల్ల వాళ్ళందరూ కూడా ఇంటికా నుంచి బాల్ హెడ్తో వచ్చినా వెళ్ళేటప్పుడు చక్కగా జుట్టుతో వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు దినేష్ రెడ్డి గారు. అంతేకాదు ఇది సామాన్యుడికి అలాగే ధనవంతుడికి కూడా అందుబాటులో ఉండేది. తమ వద్ద ఎంత నాణ్యత గల హెయిర్ని అందించడంలో కూడా మాకు గత చరిత్ర కూడా ఉంది. ఇక్కడి నుంచి ఇంచుమించు 26 దేశాలకు నరేష్ రెడ్డి గారు హెయిర్ వ్యాపారం చేస్తున్నారు. అందులో కొంత ఇక్కడ క్లాసిక్ షోరూమ్ పెట్టి ఈ ప్రాంత గోదావరి వాసులకు కూడా ఈ రకంగా వారు తమ సర్వీస్ అందిస్తున్నామని చెప్తున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.